పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫర్టిలైజర్స్ కంపెనీలో వ్యర్థాలతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్లాంట్లో ఎరువుల ఉత్పత్తి మొదలై 3 ఏళ్లవుతున్నా ఇప్పటికీ జెడ్ఎల్డీ నిర్మించలేదు. కాలుష్య నియంత్రణ ప్రమాణాలను గాలికొదిలేసి అమోనియాతో పాటు ఇతర వ్యర్థాలను గోదావరిలోకి మున్సిపల్ డ్రైనేజీలోకి వదులుతున్నారు. కెమికల్స్ ప్రభావంతో అనేక అవస్థలు పడుతున్నారు జనం. ప్లాంట్లో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ సంస్థ కాలుష్య నియంత్రణ ప్రమాణాలను గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందన్న ఆరోపణలున్నాయి. ప్లాంట్ నుంచి చుక్క నీరు బయటకు రాదని, వ్యర్థాల ఊసే ఉండదని, ఉత్పత్తికి వినియోగించిన నీటిని శుద్ధి చేసి ప్లాంట్ టౌన్షిప్ లో మొక్కల పెంపకానికి వినియోగిస్తామని ప్రజాభిప్రాయ సేకరణలో చెప్పింది సంస్థ యాజమాన్యం. ఏడాదిలో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ నిర్మిస్తామని కాలుష్య నియంత్రణ మండలికి హామీ ఇచ్చింది. ప్లాంట్లో ఉత్పత్తి మొదలై 3 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ జెడ్ఎల్డీ నిర్మించలేదు. గతేడాది 328 కోట్ల నికర లాభాలను ఆర్జించిన ఆర్ఎఫ్సిఎల్ జెడ్ఎల్డీ నిర్మాణానికి 170 కోట్లు పెట్టేందుకు వెనకాడుతుంది. దీంతో ప్లాంట్ నుంచి వచ్చే అమోనియాతో పాటు ఇతర వ్యర్థాలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు స్థానికులు. జెడ్ఎల్డీలో 3 స్టేజీల్లో వాటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. మొదట ప్లాంట్ నుంచి వెలువడిన పొల్యూటెడ్ వాటర్ నుంచి వ్యర్థాలను తొలగిస్తారు. ఆ తర్వాత వాటిని ఘన రూపంలోకి, ద్రవ రూపంలోకి మార్చుతారు. నీటిని పూర్తిగా శుద్ధి చేసి తిరిగి పారిశ్రామిక అవసరాలకు లేదా ప్లాంట్లో గ్రీనరీకి వాడతారు. ఆర్ఎఫ్సిఎల్ కూడా వ్యర్థ జలాలను శుద్ధి చేసి చెట్ల పెంపకానికి వాడుతామని ప్లాంట్ నిర్మాణ సమయంలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కానీ ఇప్పటికీ జెడ్ఎల్డీ నిర్మించలేదు. ఇప్పుడు వారం రోజులైతే అంతకుముందు ఎప్పుడు మేము అడగలేదు, వాళ్ళని ఏమనలేదు. ఎప్సై వాసన పాడుగాను అతి దారుణంగా వస్తుంది. గీడికి వచ్చిన వాళ్ళే కళ్ళు బగ్గ మండుతున్నాయి. మాకు అతి దారుణంగా వస్తుంది వాసన. మరి ఏం చేస్తారో కానీ మొన్న వాళ్ళు వచ్చిరట, చూసిరట, చెప్పిరట. దారుణం. ఈ మనుషులు ఉంటారా సత్తారా తెలియదు, నాకు అర్థం అర్థమవుతలేదు. అంత దారుణం అవుతుంది. కానీ ఎప్సై ఫ్యాక్టరీ నుంచి వస్తుంది, అక్కడి నుంచే మందు ఇస్తారు కాబట్టి అక్కడి నుంచే నీళ్ళు వస్తున్నాయి. మత్తు వాసన తట్టుకోలేకపోయినాం. మొన్న 3 రోజులు అయితే ఇట్లా తట్టుకోలేకపోయినాం. మోస్తారు దమ్ము రాక డాక్టర్ తీసుకొచ్చి సూదేసిండు కౌన్సిలర్, పాత కౌన్సిలర్. విన్నారా? గట్ల అయింది మా పరిస్థితి. ఇక్కడ ఒక ఆయన అటాక్ వచ్చి వచ్చిండు. ఈ వాసనకు తట్టుకోలేము, ఈ భరించలేము మేము. అంతే. ప్లాంట్లో వెలువడే రసాయనిక వ్యర్థాలను నేరుగా గోదావరిలోకి వదులుతుంది ఆర్ఎఫ్సిఎల్. రీసెంట్ గా ప్లాంట్ నుంచి అమోనియాను నేరుగా మున్సిపల్ డ్రైనేజీలోకి వదిలేశారు. దీంతో అమోనియా ఘాటుకు వేల మంది జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఘటనపై సంస్థ యాజమాన్యం మాత్రం నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. చిన్న పరిశ్రమల్లోనూ ఉత్పత్తికి ముందే జెడ్ఎల్డీ నిర్మిస్తామని, కానీ ఆర్ఎఫ్సిఎల్ లో ఇప్పటికీ ఆ ఊసే ఎత్తడం లేదంటున్నారు. మా డివిజన్లో ఈ విషవాయువు లెక్క తయారై మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతాను. ఈ అమోనియం ఈ డ్రైన్లో కలపొద్దని మేము ఎఫ్సీ యజమాని డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఇంకొకటి మన OC5, OC3 వల్ల కూడా మేము బ్లాస్టింగ్ మధ్యాహ్నం 3:30 బ్లాస్టింగ్కు ఇళ్లలోకి వెళ్ళి బయటికి రావడం జరుగుతుంది భయానికి. మేము దీన్ని వెంటనే ఆపాలని కోరుకుంటున్నాం. ఫర్టిలైజర్ ఇండస్ట్రీతో నీటి కాలుష్యం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ముఖ్యంగా అమోనియా వ్యర్థాలతో ఇండస్ట్రీ పక్కనే ఉన్న 12, 13, 35 డివిజన్లలో దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామన్నారు. గతంలోనూ అమోనియా లీకేజ్ అయిందని, అప్పుడు ఆందోళనలు చేయడంతో జెడ్ఎల్డీ నిర్మిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. కానీ ఆ తర్వాత ఇచ్చిన హామీని గాలికి వదిలేశారని విమర్శిస్తున్నారు జనం. 2 రోజులకు ఎక్కువ వస్తుంది, మా జిల్లా మాత్రం కొద్దిగా జర మామూలు వస్తుంది. ఈ వాసనకు ఆయాసం వస్తుంది. దమ్ము అంతా మన ఉరికి ఆగినట్టుగా వస్తుంది. నేను కూడా వెళ్ళే బాబా అని అన్నాడు. ఓపెన్గా చూద్దాం ఇవి కలితే మాకు మొత్తం ఇక మేము మొత్తం ఎందుకంటే రోగాల కింద పడిపోతాను. అయ్యా కళ్ళపన నీళ్ళు కడతాను ఆ వాసన వచ్చినప్పుడు. ఆ మొత్తం ఆవిరేస్తాను. ఇన్నేళ్ళ వాటి లేనిది ఇప్పుడు ఎందుకు రావాలి? ఈ వాసన అయితే రావద్దు తప్పకుండా. ఏదన్నోడు చేయాలి, రద్దు చేయాలి. లేకుంటే ఏం చేయాలనో అది చేసేస్తా. నేను ఎవరికి భయపడా. ఎఫ్సీకి వచ్చి నేను ఏ ధర్నా చేయాలనో ఆ ధర్నా చేస్తా. అయ్యా నీ బాంచను మాకు అయితే వాసన రాకుండా చేయాలి. ఈ కాలం ఇటు రావద్దు. ఆర్ఎఫ్సిఎల్ వ్యర్థ జలాలను శుద్ధి చేయకపోవడంతో వాటిలో అమోనియాతో పాటు ఇతర ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటున్నాయని తెలిపారు స్థానికులు. దీంతో గోదావరి జలాలు, సమీప భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాసన రావట్టి పోయిన శుక్రవారం నుంచి వాసన వస్తుంది, తట్టుకోలేకపోతున్నాం. మేము ఇంట్లో పోయినా వాసన వస్తుంది. మేము ఏమన్నా బతుకుతామా? వాసన వచ్చినప్పుడు మాకు ఆశపడతలేదు, అస్సలు ఆశపడతలేదు సారు. మేము ఇంట్లో ఉండన్నా అనిపిస్తుంది. కళ్ళు మండుడు, వాసన వచ్చుడు. కొంతమంది ఒకరిచ్చుకుంటారు. మరి ఎన్నడు రానందుకు వాసన వస్తే ఎఫ్సై కొరకే వాసన వస్తుంది బాగా. ఎప్పుడు రాలే.
ఎప్పుడు రాలేక నీళ్ళు వచ్చేది, నీళ్ళు వస్తే అద్దాని చూత అన్నాం కానీ ఇక నీళ్ళు వస్తే ఉన్నది లేనిది కొట్టుకుపోయిందని సపడాకుంటే ఈ వాసన భరించలేకపోతున్నాం. గబ్బు వాసన వస్తుంది. ఇదే ఈ కాలువ వాసన అంటే దాని వాసన రావట్టే మేము బతుకుతామా? ఎవ్వరు రాలే. ఈ కాలువ చేయబట్టి మాకు పానాలు మంచిగా ఉంటలేవు. ఆసన వస్తుంది పొద్దున దాకా తెల్లని దాకా నడుచుడే. అవి కాలువలు తీసుడు లేదు, ఏది లేదు. నీళ్ళు వస్తున్నాయి. వ్యవసాయ ఆటలు వచ్చి అవి ఆసన వస్తుంది బాగా. చిన్నోళ్ళకు పెద్దోళ్ళకు అందరికీ పానాలు మంచిగా ఉంటాయి. ఆర్ఎఫ్సిఎల్ సంస్థ గత 2 ఏళ్లలో 328 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. ఇక ఈ ఏడాది 170 కోట్ల రూపాయల అంచనాలతో జెడ్ఎల్డీ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. 190 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటికీ టెండర్ పూర్తి చేయలేదు. జెడ్ఎల్డీ నిర్మించాలని, దుర్వాసన, కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.